హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతుంటారండి, వాళ్ళ పిల్లలు కొంత వయసు వచ్చిన తర్వాత రజస్వాలు అవడం లేదు, అంటే పెద్ద మనిషి కావడం లేదని. వయసు 14, 15, 16, 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా పెద్ద మనిషి కావడం లేదు అని. దీనికి ఏదైనా చిట్కాలు కానీ మెడిసిన్ ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారండి. సో సహజంగా చాలా మందిలో కూడా ఈ సమస్య ఉంది. చాలా మంది అమ్మాయిలు, ఎందుకంటే ఈ జనరేషన్లో లేడీస్కి కొంతమందికి త్వరగా అవుతుంది, కొంతమందికి కావడం లేదండి. త్వరగా అవడానికి కాకపోవడానికి కూడా చాలా రకాల రీజన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ కాలంలో మనం తీసుకున్నటువంటి ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, లేదా ఈ చికెన్, నాన్ వెజ్ అలవాటు, ఈ పద్ధతులు కానీ, ఇలా చాలా రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది అమ్మాయిలకు అయితేనేమో చాలా తొందరగా వాళ్ళు పెద్ద మనుషులు కావడం జరుగుతుంది, లేదా చాలా డిలే అవుతున్నారు. ఇలాంటి సందర్భాలలో వాళ్ళ పిల్లలకు ఏ విధంగా అయితే త్వరగా పెద్ద మనిషి అవుతారు, అంటే మెచ్యూర్ అవుతారు అంటే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. దీనికి మనం ఉపయోగించవలసినటువంటి చూర్ణం వచ్చేసి ఎస్టి మధు చూర్ణం అండి. ఎస్టి మధు చూర్ణాన్ని మనము అతి మధురం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో అవైలబుల్ ఉందండి. సో దీన్ని ప్రతిరోజు ఒక చెంచా మోతాదులో గోరువెచ్చని నీటిలో కానీ పాలలో కానీ పిల్లలకు తాగిస్తూ ఉండాలి. అంటే ఒక 15-16 ఇయర్స్ దాటిన తర్వాత కూడా కాకపోతే అప్పుడు తాగిస్తూ ఉండండి. రెగ్యులర్గా తాగించడం వల్ల త్వరగా మెచ్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సుమారుగా 1 నుండి 3 నెలల లోపు ఖచ్చితంగా మెచ్యూర్ అవుతారండి. దీంతో పాటు కొంతమందిలో పిల్లల్లో ఏంటంటే బ్లడ్ తక్కువగా ఉండడం, లేదా ఇంకా కొన్ని సమస్యల వల్ల కూడా, ఇలా అంటే గర్భసంచిలో ఏదైనా లోపాల వల్ల కానివ్వండి, నీటి బుడగల వల్ల కానివ్వండి, ఇలాంటివి కూడా సమస్యల వల్ల కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటుంది. దీంతో పాటుగా ఈ ఎస్టి మధుతో పాటుగా రోజు ఒక 4 లేదా 5 మందార పువ్వు రెమ్మల్ని, ఓకేనా, మందార పువ్వు రెమ్మల్ని తినిపిస్తూ ఉండాలి. అదేవిధంగా దాంతో పాటుగా మీకు వీలైతే మామిడి చెక్క యొక్క దంచి దాని యొక్క రసాన్ని నీటిలో వేసి దంచిన తర్వాత ఆ రసాన్ని కూడా తాగిస్తూ ఉన్నట్లయితే ఇది గర్భసంచిలో ఉన్నటువంటి దోషాలను తొలగించడం కొరకు ఈ మందారమును, ఈ మామిడి పట్టు యొక్క రసం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని రకాల గర్భదోషాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది కూడా. సో ఒకవేళ మీకు వీలైతే పుష్యాంగ చూర్ణం లభిస్తుందండి, దాన్ని కూడా మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు. అంతేకాకుండా చాలా రకాలైన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా నేను ముందు చెప్తానండి. ఈ విధంగా ఫస్ట్ ముందు ట్రై చేయండి. ఈ లోపు కనుక అయితే చాలా హ్యాపీ అండి. ఒకవేళ అయినా కూడా కావడం లేదు అని అనుకుంటే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. వారి యొక్క కొన్ని టెస్టులు చెప్తాము, ఆ టెస్టులు చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత సమస్య తెలిసిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అన్నది కూడా మేము చెప్తామండి, ఓకేనా. సో ఇది వీడియో అండి. చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడగడం వల్ల ఈ వీడియో తీయడం జరిగింది. ముందు ఇలాంటి చిన్న చిట్కాలతోటి ప్రయత్నం చేయండి. ఒక 2 months 3 months అయినా కూడా ఇబ్బందిగా ఉంది, ఇంకా అవడం లేదు అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. సో దీని వరకు కింద స్కోర్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్ కూడా పొందొచ్చండి. అండ్ ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుందండి, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.